అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థనలకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి పరిశుద్ధ మీకు వందనములు. మీ యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు కాపాడి భద్రపరిచారు. మీకు వందనములు. ఈ యొక్క రాత్రికాలంలో మీ సన్నిధిలో చేరిన జ్ఞాపకం చేసుకోండి. మా పట్ల చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు మీకు వందనములు నాయన. ఆయన ఈ రాత్రికాలంలో ఈ విధంగా మమ్మల్ని సమకూర్చినారు. మీకు వందనాలు. మేము గడిపే సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడించండి. ప్రతి అడ్డు ఆటంకం తొలగించండి. సాతాను దాని క్రియలు అయిపచ్చండి. మరి వైఫై కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీ కృప కొరకు ప్రార్థిస్తున్నాం. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వారిని ఆకర్షించమని నాయన సమస్త మర్యాదగా క్రమంగా జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన పాడుకుందాం అండి. సియోన్ కీర్తనలో ఉండి 418వ కీర్తన. ప్రియ యేసు నిర్మించితివి. కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. ప్రియ యేసు నిర్మించితివి. ప్రియమారనా హృదయం ముదమారవసించునా. హృదయాంతరంగమున వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే. వికసించి విశ్వాసంబు వాక్యంబును చదువగనే. చేరీతి నీదు దారి కోరి నడిపించుము. చేరీతి నీదు దారి కోరి
ప్రేమించితివి ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా చోటని సాక్షిగా ప్రభువా నిరుండునట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిరుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ముదమారవసించునా హృదయాంతరంగమున. స్తోత్రించి కీర్తించము పాట పాడుకుందాం. 235. Listen. స్తుతించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తుతించి కీర్తింతుము మనకింతవరకు సహాయపడెన్ తానప్పగించుకునే మనకై మనలా నడిపెను సుఖముగను తనదో సత్యము నేర్పించి కను పాపగా కాచేయా తనదో సత్యము నేర్పించి కను పాపగా కాచే స్తోత్రించి కీర్తింతుము ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు ముదమున తన చిత్తము తెలుపున్ పదిలముగా ప్రభు కన్నోలు పృథివిని పరుగెత్తువా పదిలముగా ప్రభు కన్నోలు పృథివిని పరుగెత్తు స్తోత్రించి కీర్తింతుము అన్ని సమయములలో కన్నులతో బోధించును నన్ను మార్చెను తప్పినన్ పెన్నుగ హృదయమునాదరించే అన్నా గురు యేసువా
నడిపించు, తగిన సహాయము చేయును. ఏ కాలమందున కొనుకావు మాకువ పిల్లలకు, ఏ కాలమందున కొనుకావు మాకువ పిల్లలకు. స్తోత్రించి కీర్తింతుము, ఆదరును చూచిన కన్నులు నీకులా చూచిను. ఇశ్రాయేలుల కనికరించి ఎజ్రాకు సహాయపడిన్. నిద్రించవు నెప్పుడు ఎజ్రాకు సహాయపడిన్. నిద్రించవు నెప్పుడు స్తోత్రించి కీర్తింతుము. నీతిమంతులా చూచి దాది బోలే కాచేను. జ్యోతుల వాలే నుండును, అతి బలమీచు అవసరతన్. క్షితిని విడువాడు, అతి బలమీచు అవసరతన్. క్షితిని విడువాడు. స్తోత్రించి కీర్తింతుము, ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడును. ఎడతెగని చెడుగుల బాపున్ రేడుల నేర్పరచువాడు. పాడుడి హల్లెలూయా, రేడుల నేర్పరచువాడు. పాడుడి హల్లెలూయా. స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. బైబిల్ ఈ సమయంలో కీర్తనలు 91 చదువుకుందామండి. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని యెహోవాను చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనా నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చచ్చుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతను ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. కీర్తనలు 121 కూడా చదువుకుందామండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును?
యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. దేవుడి లేఖన భాగంలో మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఇంతవరకు పాటలు పాడడానికి, వాక్యము చదువుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో నా తండ్రి మీ యొక్క లేఖన భాగంలను ధ్యానిస్తూ ఉండగా మీకు మాటను బలపరిచి మీ ఆత్మతో నింపి మీ జీవవాక్కులు మాకందరికీ అనుగ్రహించండి. మీరు సిద్ధపరిచిన మాటలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచి బలపరచమని దేవా తండ్రి రానియున్న మీ ప్రియులను ప్రభా మీరే పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మీ యొక్క ఆత్మచేత నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి కలశంలో నీ పాదసన్నిధికి నన్ను ప్రతి ఒక్కరు నడిపించారు, మీకు వందనాలు దేవా. మరి మీ సన్నిధానంలోనికి ఆకర్షించారు, మీకు వందనాలు. మా జీవితాలను సరి చేసుకుంటకు ఈ రాత్రికాల సమయంలో ఏసయ్య మీరు ఇచ్చినటువంటి అవకాశంను బట్టి మీకు వందనాలు. ఈ అవకాశంలో నాయన మేము వ్యర్థపరచుకోనకుండా నాయన తండ్రి మీరు నాయన మాతో మాట్లాడుచున్నప్పుడు మా హృదయాలను సరిదిద్దుకుంటకు కృపలను దయచండి. వాక్యంను అంగీకరించే సాత్వికమైన మంచి మనసులు నాకు ప్రతి ఒక్కరికి దయచండి. నాకు ప్రతి ఒక్కరికి ఏమేమి వాక్కులు అవసరమో మీరే అందించమని, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం లాస్ట్ వీక్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆయన రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపడాలి అనే దాని గురించి, అలాగే ఎటువంటి గుర్తులు మనకి ఆ టైంలో లాస్ట్ టైం సైన్స్ గురించి కూడా మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన తెలియపరిచారు. ప్రాముఖ్యంగా చెప్పిన విషయం ఏంటి అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి అని. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే మనము ప్రిపేర్డ్గా ఉండాలని చెప్తున్నారు అనమాట. ఈ ప్రిపరేషన్ ఎంతవరకు అని అంటే ప్రతిరోజు కూడా మనకి ఉండాలి అనేది దీన్ని బట్టి మనకి తెలియపరుస్తున్నారు. లాస్ట్ వీక్ మనం దేని గురించి చెప్పుకున్నామంటే ఆయనకు మనము పవిత్రులమైన కన్యకలుగా ప్రదానము చేయబడ్డాము. ఆ యొక్క పవిత్రత నుంచి, సరళత నుంచి మనం తొలగిపోకూడదు అనేది మనం నేర్చుకున్నాం. అలాగే ఏ విధంగా మనము ఆయనకి ఇష్టమైన వారముగా ఉండాలనేది కూడా రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో లోక మర్యాదను అనుసరించకుండా ఉన్నప్పుడు మనము ఆ పవిత్రతలో, సరళతలో ఉంటాము అనేది, మనం మారు మనసు పొందడం ద్వారా, రూపాంతరం చెందడం ద్వారా ఆయనకి ఇష్టముగా ఉండగలము అనేది మనం ధ్యానించాము. సో ఈ దినము సిద్ధపాటులో ఉన్న ఇంకొక అంశము ఏంటి అంటే మనకి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో అక్కడ గొర్రెపిల్ల భార్యకి గురించి చెప్పినప్పుడు ఆమె తన్ను తాను సిద్ధపరుచుకున్నది అని చెప్తూ ఆమెకు ప్రకాశమైన నిర్మలమైన వస్త్రములు ఇవ్వబడ్డాయని చెప్పారు. సో మన యొక్క స్పిరిచువల్ లైఫ్కి అది ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అంటే దేవుని రాకడ ఎంతో సమీపముగా ఉన్నది. ఆయన మనకు రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని ధరింపచేశారని, నీతి అను పైబట్టను మనకు ఇచ్చారు అనేది మనకు తెలుసు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉంది. సో వాటిని మనం ఏం చేయాలి అని అంటే ప్రతి నిత్యము కూడా వాటిని కళంకము, డాగులు లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనమాట. అవి ప్రాముఖ్యమైనవి అని శత్రువుకి తెలుసు. మనకందరికీ తెలిసిన ఒక లేఖన భాగాలు ఏంటి అని అంటే ఒక వ్యక్తి ఎరికోకి దిగి వెళ్ళుచున్నప్పుడు, యెరూషలేము నుంచి ఎరికోకి దిగి వెళ్ళుచున్నప్పుడు అక్కడ
దొంగలు ఏం చేస్తారు అంటే అతనుకున్న విలువైన వాటిని దోచుకోలేదు, కానీ అతని దగ్గర ఉన్న డబ్బు లేకపోతే ఏ బంగారము వాటిని దోచుకోలేదు, కానీ వాళ్ళు ఏం దోచుకున్నారు అంటే అతని బట్టలు దోచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే బట్టలు ప్రాముఖ్యమైనవా అని అంటే ప్రభువారు మనకిచ్చిన రక్షణ అనే వస్త్రము, నీతి అను పైబట్ట చాలా ప్రాముఖ్యమైనవి. సో అవి లేకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. సో శత్రువు కూడా ఎప్పుడు దేన్ని టార్గెట్ చేస్తాడు అని అంటే దేవుడు మనకిచ్చిన విలువైన వస్త్రములను దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. శత్రువు ఆ విధంగా చేస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుడు మనకి ధరింపచేసిన విలువైన వాటిని మనమేమో మురికి చేసుకుంటూ ఉంటామన్నమాట. సో సిద్ధపాటులో ఉన్నది ఏంటి అంటే దేవుడు మనకిచ్చిన వస్త్రాలను ఎల్లప్పుడూ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేది ఇదేనా మనం ధ్యానిస్తాం. ఏ విధంగా ఉంచుకోవాలనేది కూడా ఈరోజు మనం ధ్యానిస్తాం. మనకి ప్రతిరోజు మన జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే స్కూల్కి, కాలేజ్కి, మన వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనము మంచి క్లోత్స్ వేసుకొని వెళ్తూ ఉంటాం. అంటే అవి వాష్డ్వే మనం వేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా మురికి బట్టలు మనం వేసుకొని వెళ్ళమన్నమాట. అంటే సాధారణమైన మన యొక్క వర్క్కి మనం వెళ్ళేటప్పుడే మనమంతా నీట్గా వెళ్తూ ఉంటాం. ఇంకా స్పెషల్ అకేషన్స్ వచ్చాయి అని అంటే చెప్పక్కర్లేదు. అది వెడ్డింగ్ సెరమనీస్ అవ్వచ్చు, ఏ యొక్క అది సెరమనీ అయినా సరే మనకున్న వాటిలో ది బెస్ట్ అండ్ రిచెస్ట్ క్లోత్స్ మనం వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలాగే ఇంకా ఏ ఒక వ్యక్తిని, ఒక విఐపిని కలవాలి అని అంటే మనము మంచి అపారల్లో మనం వెళ్తాం. కానీ ఇష్టానుసారంగా ఇంట్లో ఉన్నట్టుగా మనము బయట వ్యక్తులను కలవడానికి మనం వెళ్ళం. కానీ వాటి విషయంలో మనం ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటాం. కానీ మన యొక్క స్పిరిచువల్ గార్మెంట్స్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మనం చాలా నెగ్లిజెంట్గా వ్యవహరిస్తూ ఉంటాం. వాటిని మనం కేర్ చేయమన్నమాట. కానీ ప్రభువారు ఏం చెప్తున్నారు అనంటే ఎప్పటికప్పుడు మనకిచ్చిన వస్త్రాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేది మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మనకి రాయల్ ఫ్యామిలీ గురించి తెలుసు. యూకేలో అక్కడ రాయల్ ఫ్యామిలీలో అక్కడ ఏదైనా సెరమనీ జరిగితే, ఒకవేళ ఒక వెడ్డింగే వాళ్ళు పెట్టుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్వైట్ చేసిన గెస్ట్స్ అందరికీ కూడా వాళ్ళ డ్రెస్ కోడ్ గురించి కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారనమాట. అంటే ఇష్టానుసారంగా మనకి నచ్చిన వేసుకెళ్ళటం కాదు, కానీ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళ గైడ్లైన్స్ అన్నీ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయన్నమాట. అంటే ఎలాంటి కలర్ గార్మెంట్స్ మనం వేసుకెళ్ళాలి అవన్నీ కూడా వాళ్ళు తెలియపరుస్తారు. వాళ్ళు మనకి ఆ లిస్ట్ ఇస్తూ ఉంటారనమాట. సో దాని ప్రకారం మన యొక్క డ్రెస్ కోడ్ ఉండాలనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. సో లేడీస్కి ఏం చెప్తారు అంటే వాళ్ళు ఫార్మల్ డ్రెస్ అని, అంటే మోడెస్ట్గా ఉండాలి, నీ లెంగ్త్తో ఉండాలి అనేది కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అలాగే వాళ్ళు పిలిచిన గెస్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా హ్యాట్ పెట్టుకొని రావాలన్నమాట. అది ట్రెడిషనల్ రిక్వైర్మెంట్ వాళ్ళ యొక్క రాయల్ సెరమనీకి. అలాగే ఇంకేంటంటే న్యూట్రల్ కలర్స్ అనమాట. ఇక్కడలాగా మనం జనరల్గా ప్రిఫర్ చేసినట్టు మరీ డార్క్ కలర్వి వాళ్ళు వద్దంటారనమాట. ఎలిగెంట్గా చాలా లైట్గా కనిపించే క్లాత్స్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారంట. అలాగే మినిమల్ జ్యువెలరీ, ఉన్న బంగారం అంతా దిగదుడుపుకోవడం కాదు, కానీ ఉన్న వాటిలో చాలా లైట్వి అలాగే నీట్గా కనిపించేవన్నమాట. మనం జనరల్గా ఇక్కడ ఏం చూస్తామంటే ఉన్న జ్యువెలరీ అంతా షో ఇవ్వడం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ యొక్క గైడ్లైన్స్లో ఏంటి అని అంటే సింపుల్ జ్యువెలరీ అనమాట. అలాంటిది వాళ్ళు ఉమెన్కి అలాగ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మెన్కి అయితే ఖచ్చితంగా వాళ్ళకి హ్యాట్ ఉండాలి. అలాగే మిలిటరీ యూనిఫామ్ అనమాట. అంటే ఎవరైతే ర్యాంక్స్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని వేసుకోవాలి. పాలిష్డ్ షూస్ అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ అనమాట. ఇక్కడ ఈ లోకములో ఉన్న ఒక రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఇన్ని గైడ్లైన్స్ మెయింటైన్ చేస్తే మరి మన యొక్క పెండ్లి కుమారుడు, రాజులకు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఇచ్చే గైడ్లైన్స్ అంతకంటే ఇంకా చాలా స్పెసిఫిక్గా మనకు ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క పెండ్లి విందులో మనం పాల్గొనాలి అంటే, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అని అంటే మన యొక్క వస్త్రాల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ప్రతినిత్యము కూడా
మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, వాటిని ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ రెండూ జరుగుతూ ఉండాలి. ఎందుకనంటే అనేక సార్లు మనము కూడా యెరూషలేము నుంచి యెరికోకి దిగిపోయే అటువంటి స్థితిలో మనం ఉంటూ ఉంటాం. యెరూషలేము అంటే దేవుని సన్నిధానానికి అదే సాదృశ్యంగా ఉంది. మనం అనేక సార్లు మనము బిజీ లైఫ్ వంకతో దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటాం. కాంప్రమైజ్ అవుతూ మనం యెరికోకి లోకంలోనికి దిగివచ్చే క్రమంలో శత్రువు చేతిలో చిక్కి మనకున్న వస్త్రాలను కోల్పోయే వారముగా ఉంటాం. అలాగే అనేక సార్లు మనము దేవుని యొక్క సన్నిధానానికి దూరం అవుతూ మన యొక్క వస్త్రాలను మలినం చేసుకుంటూ ఉంటాం. మనకు వచ్చే యాడ్స్ ఏం చెప్తాయంటే మరక మంచిదే అంటారు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆ మరకే మన జీవితంలో దేవునికి మనకి మధ్య అడ్డుగా ఆటంకంగా ఉంటుందన్నమాట. సో ఏ ఏరియాస్లో దేవుడు మనకిచ్చిన వస్త్రాలు డిఫైల్ అవుతున్నాయి అనేది మనం సరి చేసుకోవాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. దేవుడిచ్చిన వస్త్రాలు ఎంత ప్రాముఖ్యం అంటే ప్రకటన గ్రంథము 16వ వచనంలో కూడా ఏం చెప్తారంటే మెలకుగా ఉండి తన వస్త్రంను కాపాడుకునేవాడు ధన్యుడు అని అంటున్నారు. అంటే వాటిని దొంగిలించే అవకాశం ఉంది కనుక మనం అలర్ట్గా ఉంటూ వాచ్ఫుల్గా ఉంటూ దేవుడిచ్చిన విలువైన వస్త్రాలను మనము ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కడ మనం అపవాదికి డోర్ వేస్తున్నాం, దేవుడు మనకిచ్చిన వస్త్రాలను దొంగిలించడానికి అనే వాచ్ఫుల్నెస్ మనలో ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నారనమాట. సో ఈ యొక్క గార్మెంట్స్ దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే మన యొక్క క్యారెక్టర్కి, మన కాండక్ట్కి, మన ఇన్నర్ లైఫ్ని అవి చూపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఎందుకు మనం వాటిని వాష్ చేసుకోవాలని చెప్తున్నారు అని అంటే మనం రక్షణ పొందినా సరే అనేక సార్లు మనం ఏమవుతూ ఉంటామంటే మన యొక్క ఫ్రెండ్స్ వల్ల కానీ, లేకపోతే మనకున్న ఇంకా విడిచిపెట్టని పాపపు అలవాట్ల వల్ల కానీ, లేకపోతే ఈ వరల్డ్లీ సిస్టమ్ వల్ల మనం ఏమవుతూ ఉంటామంటే స్పిరిచువల్ పొల్యూషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఏ విధంగా మనము బట్టలు రెగ్యులర్గా మనం వాష్ చేసుకుంటూ ఉంటాం. ఎంత వాష్ చేసుకున్నా మనం ఒక్కసారి బయట అడుగు పెట్టామంటే అవి మళ్ళా పొల్యూట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో శత్రువు కూడా ఏం చేస్తుంది అని అంటే కంటిన్యూస్గా వాటిని పొల్యూట్ చేయడానికి శత్రువు తన వంతు తాను ప్రయత్నిస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే ఆ పొల్యూషన్ని అలాగ వదలకూడదు, ఆ డిఫైల్మెంట్ని, ఆ ఫిల్తీనెస్ని అలా ఉంచుకోకూడదు, కానీ వాటిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. ఎందుకు అనంటే ఎప్పుడైతే మన జీవితంలో శాంక్టిటీ ఉండదో అది దేవునికి మనకి మధ్య ఆటంకంగా ఉంటుందన్నమాట. సో దేవుని ప్రజెన్స్ని మనం పొందుకోలేం. అలాగే దేవుని రాకళ్ళు ఎత్తబడడానికి అది మన జీవితంలో అడ్డుగా ఆటంకంగా ఉంటుంది కనుక మన జీవితంలో శాంక్టిటీ, పరిశుద్ధత అనేది మెయింటైన్ చేయాలి అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎందుకు అనంటే పరిశుద్ధత లేకుండా ఎవరినూ ప్రభువును చూడనేడు అని. సో అన్ని విషయాల్లో మనకి పరిశుద్ధత ఉండాలి అని. సో మన యొక్క ప్రతి యాక్షన్ కూడా మన యొక్క గార్మెంట్ని పరిశుద్ధపరిచేదా లేకపోతే డిఫైల్ చేసేదిగా ఉంటుందా అనేది మన యాక్షన్స్ డిఫైన్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే మనం దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తున్నాము అని అంటే మన యొక్క గార్మెంట్స్ని మనం శాంక్టిఫై చేసుకుంటున్నట్టు, వాష్ చేసుకుంటున్నట్టు. లేదు ఇది దేవునికి ఇష్టం కాదు, ఇంకా మనం కార్నల్గా మనం జీవిస్తున్నాము అని అంటే వాటిని మనం డిఫైల్ చేసుకుంటున్నట్టు అనేది మనం దాన్ని గుర్తించాలి అని ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఓల్డ్ టెస్టమెంట్లో కూడా దీనికి ఒక కనెక్షన్ ఉంది. నిర్గమాకాండము 19వ అధ్యాయంలో మనం చూస్తే నిర్గమాకాండము 19వ అధ్యాయంలో ఇక్కడ దేవాది దేవుడు మోషే గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే 10వ వచనంలో యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలను. మరునాడు యెహోవా ప్రజలందరి కన్నులెదుట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చును. సో ప్రభు వారు ఇక్కడ ప్రజల దగ్గరికి రావడానికి ఈయన ఏం చెప్తున్నారంటే ఈయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాళ్ళు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి, వారు తమ బట్టలు ఉతుక్కొని. ఇక్కడ లిటరల్ క్లోత్స్ గురించి చెప్పట్లేదు, కానీ దేవుడిచ్చిన రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం, స్తుతి వస్త్రం గురించి, నీతి అను పైబట్టు గురించి ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. అంటే ఆయన ఇచ్చిన వాటిని మనం ఏం చేస్తున్నాము అని అంటే
మన యొక్క సిన్ఫుల్ హ్యాబిట్స్ ద్వారా, మన యొక్క లైఫ్లో మనం కాంప్రమైజ్ అవ్వడం ద్వారా మనము వాటిని డిఫైల్ చేసుకుంటూ ఉన్నాం. సో ఆయన మనతో మాట్లాడాలి అనంటే, ఆయన ప్రజెన్స్ మనం పొందుకోవాలి అనంటే, మనకిచ్చిన ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని వాటిని మనం ఏం చేయాలి అనంటే ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధపరచుకోవాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. ఎందుకంటే అనేక విషయాల్లో మనం కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. ఏం పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడు అనే యొక్క కాంప్రమైజింగ్ నేచర్తో మనం ఏం చేస్తామంటే దేవుడు మనకిచ్చిన వాటిని మనం డిఫైల్ చేసుకుంటూ ఉంటాం. సో ఏది అక్కడ ఓల్డ్ టెస్టమెంట్లో ప్రజలకు చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నారనమాట. మన వస్త్రాలను మనము కాపాడుకోవాలి, వాటిని పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఏవి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆత్మీయ వస్త్రములను పాడు చేసేదిగా, డిఫైల్ చేసేదిగా ఉంటాయి అని అంటే ఒక కారణం అన్కన్ఫెస్డ్ సిన్స్ అనమాట. అంటే మన జీవితంలో ఒప్పుకొనని పాపం, ఏదైతే మనము పాపము చేస్తూ ఉంటాం కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడం, అది ఏం చేస్తుంది అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రం మీద అది ఒక డాగులాగా ఉండిపోతూ ఉంటుందన్నమాట. అది ఏంటి అని అంటే దేవునికి మనకి మధ్య ఆటంకంగా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే దాన్ని ఒప్పుకొనకుండా మన హృదయాలను కఠినపరుచుకుంటామో అది మన యొక్క దేవుడు మనకిచ్చిన వస్త్రముల మీద అది ఒక మరక వలె ఉంటుందని మనం గుర్తించాలి. అది ఒక చిన్న పాపమైనా సరే, ఏదైనా సరే, అది పాపము చిన్నదా పెద్దదా అని మనం అనుకుంటూ ఉంటాం, నేను చేసేది చిన్నదే కదా అని. కానీ అది ఏం చేస్తుంది అంటే మనకిచ్చిన వస్త్రాలను అది డిఫైల్ చేసేదిగా ఉంటుంది. కనుక మన యొక్క లైఫ్లో ఎక్కడ అన్కన్ఫెస్డ్ సిన్స్ ఉంటున్నాయి, వేటిని మనం ఒప్పుకోలేదో దేవుణ్ణి మనం వాటిని అడగాలన్నమాట. సో మనకి అనేక విషయాలు మనకు గుర్తుండకపోవచ్చు. మనం ఏం చేయాలి అంటే మోషే గారు అందుకని ఏం ప్రార్థన చేశారు అంటే నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవన్నారు. సో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం నిజాయితీగా అడుగుతామో, ప్రభా ఏ ఏరియాస్లో నేను తప్పిపోయాను, ఎక్కడ నేను ఇంకా నా యొక్క సిన్స్ని నేను ఒప్పుకోలేదు, ఎక్కడ నేను మీతో ఇంకా రైట్ స్టాండింగ్ నాకు లేదు అనే యొక్క ఆ నిజంగా మనం అడిగినప్పుడు ప్రభువారు మనకి తెలియపరిచేవారుగా ఉంటారు. సో ఈ అన్కన్ఫెస్డ్ సిన్స్ ఏం చేస్తాయి అంటే మనల్ని డిఫైల్ చేసేదిగా ఉంటుంది. రెండవదిగా వరల్డ్లీ డిఫైల్మెంట్, అంటే చుట్టూనున్న వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి మనం ఎప్పుడైతే లోన్ అవుతూ ఉంటామో మనము ఇంకా ఆ యొక్క ఫిల్తీనెస్ అనేది మనం పొందుకుంటూ ఉంటామన్నమాట. అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో భక్తి గురించి అక్కడ యాకోబు భక్తుడు చెప్తూ ఏమంటున్నారంటే, అంటే మనం ప్రార్థన చేయడం, మందిరానికి వెళ్ళటం, దేవునికి అర్పణలు అర్పించడం ఇది భక్తి అని అనుకుంటాము. కనుక అక్కడ ప్రభువారు చెప్పింది ఏంటి అని అంటే నిజమైన భక్తి అంటే ఏ విధంగా ఉంటుంది అంటే తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుచు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటాయని అక్కడ తెలియపరిచారు. అంటే భక్తి గురించి 2 విషయాలు చెప్తున్నారు. ఎవరైతే నిజంగా అవసరతలో ఉన్నారో, యోగ్యులైన వారో వాళ్ళకి మనం సహాయం చేయాలని, దేవుడు మనకిచ్చిన వాటిలో వారికి మనవంతు మనం సహాయపడాలి అనేది భక్తిలో భాగం. రెండవదిగా ఏంటంటే ఏ అపవిత్రత మనకు అంటకుండా మనం జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలని తెలియపరుస్తున్నారు. సో వర్షం పడినప్పుడు అక్కడ బురద ఉన్న రోడ్లో మనం ఎంత జాగ్రత్తగా వెళ్తామో అది మీద పడకుండా ఉండడానికి మనకిచ్చిన ఆత్మీయ వస్త్రములను కూడా అదే విధంగా కాపాడుకోవాలి. సో ఈ చిన్న అబద్ధమే కదా అని మనం అనేక సార్లు రాజీ పడుతూ ఉంటాం. అదేం చేస్తుంది అంటే మనకున్న వస్త్రాలను అది మలినపరిచేదిగా ఉంటుంది. సో ఇలా ఈ చిన్నదేగా నేను చూసేది అని మనం రాజీ పడుతూ ఉంటాం. దానివల్ల మనము మన యొక్క వస్త్రాలను అవి మనం మురికి చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఈ విధంగా దేని బట్టి కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఏ డిఫైల్మెంట్కి మనం అవకాశం ఇవ్వకూడదు అనేది తెలియపరుస్తున్నారు. ఫస్ట్ది ఏంటి అని అంటే అన్కన్ఫెస్డ్ సిన్స్, రెండోదిగా వరల్డ్లీ డిఫైల్మెంట్, మూడోది మనం చూస్తే డిసెప్షన్ అండ్ కాంప్రమైజ్ అన్నమాట. సో మనకి ప్రకటన గ్రంథంలో సార్దీస్ సంఘం గురించి కూడా అక్కడ ప్రభువారు చెప్తూ అక్కడ వారు తమ వస్త్రాలను అపవిత్రపరుచుకొనని కొందరు గురించి చెప్తున్నారనమాట. అంటే మనం వినే బోధలు కూడా మనకి జనరల్గా షుగర్ కోటింగ్ ప్రీచింగ్స్ అంటేనే ఇష్టం. అంటే ఎప్పుడూ నీకు ఆశీర్వాదాలే, నువ్వు చేసినవన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి అంటేనే మనం ఆ బోధలు మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ మనం మార్పు చెందాలి, మనం సరి చేసుకోవాలి అంటే అవి నచ్చవన్నమాట. సో
ఇలాంటి ఫాల్స్ ప్రీచింగ్స్ మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో, వాటికి మనం ఒబే అవుతూ ఉంటామో, వాటిని మన జీవితంలో మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, మనకి ఇచ్చిన వస్త్రాలు అపవిత్రపరచబడతాయని. సో సార్దిస్ సంఘములో కూడా అటువంటి ఫాల్స్ టీచింగ్స్ ఉన్నాయి. కానీ కొంతమంది ఏం చేశారంట, వాటిని ఆ ఫాల్స్ టీచింగ్స్ని బట్టి వాళ్ళు అపవిత్రపరచదలుచుకోలేదన్నమాట. దేవుడు వారికి ఇచ్చిన వస్త్రాలను వారు పరిశుద్ధంగా ఉంచుకున్నారనమాట. సో మనము కూడా ఏ విధమైన బోధలు వింటూ ఉన్నాం, ఇవి నిజంగా దేవుడు మనకి ఇచ్చినవేనా, లేకపోతే వాళ్ళు మనల్ని ప్లీజ్ చేయడం కోసం, మన నుంచి డబ్బు పొందుకోవడం కోసం, వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం ఇలాంటివి చెప్తున్నారనే డిసర్న్మెంట్ మనలో ఉన్నప్పుడు మన వస్త్రాలను మనం అపవిత్రపరచుకున్నాం. సో దేవుని స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుందా చెప్పబడే వాక్యము అనేది కూడా మనం గుర్తించినప్పుడే మన యొక్క వస్త్రాలు మనం పవిత్రంగా ఉంచుకోగలం అన్నమాట. సో ఎప్పుడైతే మనం వాక్యం చదివినప్పుడు, మనకి వినబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని కన్విక్ట్ చేసినప్పుడు మనం ఇమీడియట్గా దానికి లోబడాలన్నమాట. నేను తర్వాత కన్ఫెస్ అవుతానులే, ఇది తర్వాత రెక్టిఫై చేసుకుంటాను అని అంటే మనం చెప్పుకున్నాం, అది మన యొక్క హృదయాన్ని కఠినపరుస్తుంది. మనము ఆ పాపమును ఒప్పుకోకుండా చేస్తూ ఇంకా అది మన యొక్క వస్త్రముల మీద డాగు వలె కనిపించేదిగా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైతే నిజమైన సత్యం మనకు వినబడుతుందో మనం వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. సో మనం వినే బోధల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని, కాంప్రమైజ్ అవ్వకూడదు అని. అంటే మనం ఏ కన్విక్షన్స్ కొరకైతే మనం నిలవబడ్డామో, ఎటువంటి పరిస్థితి ఎదురైనా మనం చివరి వరకు దాని కొరకే మనం నిలవబడాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. అలాగే ఫోర్త్ది మనం చెప్పుకుంటే, ఏది దేవుడు మనకిచ్చిన వస్త్రాలను అపవిత్రపరుస్తుంది అని అంటే మన కేర్లెస్ వర్డ్స్ అండ్ యాటిట్యూడ్స్ అనమాట. అందుకని దీనికి దేవుడు ఏం తెలియపరుస్తున్నారంటే, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, అంటే మన మాటల విషయంలో కూడా మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూస్తే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. సో మన యొక్క మాటల్లో ఎక్కువ మన కాన్వర్సేషన్లో ఏముంటుందంటే అపవిత్రత ఉంటుందన్నమాట. అంటే ఫిల్తీ టాక్ మనలో ఉంటూ ఉంటుంది. సో అటువంటి ఫిల్తీ టాక్కి మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో, దేవుడు మనకిచ్చిన వస్త్రాలు అపవిత్రపరచబడతాయి. మన మాటలు ఏం చేస్తాయంటే, దేవుడు మనకిచ్చిన నీతి అను పైబట్టను, లేకపోతే యొక్క రక్షణ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని అపవిత్రపరిచేదిగా ఉంటుంది. సో మన యొక్క మాటల విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ప్రభువారు ఏం చెప్తారు అని అంటే, పరిశుద్ధులకు తగవు అని చెప్పి అక్కడ కొన్ని లిస్ట్ చెప్తారనమాట. అంటే మనం కోర్స్ జస్టింగ్ అనేది, సరసోక్తులు, అలాగే డబుల్ మీనింగ్ వర్డ్స్ కానీ, ఫిల్తీ జోక్స్ కానీ, ఇవి మన నోటి నుంచి రాకూడదు అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. జనరల్గా మనం వాటిని ఫన్నీగా మనం ఎంచుకుంటూ ఉంటాం, కానీ అవి ఏం చేస్తాయి అంటే దేవుడు మనకిచ్చిన వస్త్రాలను అపవిత్రపరిచేదిగా ఉంటాయి. కనుక అటువంటి అపవిత్రమైన వట్టి మాటలకు మనం దూరంగా ఉన్నప్పుడు మన వస్త్రాలను మనం పరిశుద్ధంగా కాపాడుకోగలం. అలాగే మన యాటిట్యూడ్లో, మన బిహేవియర్లో ఎక్కడా కూడా కేర్లెస్నెస్ ఉండకుండా, అంటే దేవుడు చెప్పిన స్టాండర్డ్స్కి మనము తగ్గిపోతూ మనం జీవించినప్పుడు మన యొక్క వస్త్రాలు అపవిత్రపరచబడతాయి. కనుక మన యొక్క బిహేవియర్లో, కాండక్ట్లో, మన మాటల్లో మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకని మార్కు సువార్తలో ఎక్కువ ప్రభువారు చెప్పింది ఏంటి అంటే, మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త పడుడి అనే మాట చెప్తున్నారనమాట. సో అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అనేది. సో మన మాటల విషయంలో కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ఎక్కువగా ఉండేది ఏంటి అంటే గాసిప్ అనమాట. సో ఈ కొండాలు చెప్పుకోవడం అనేది కూడా మనకి దేవుడిచ్చిన వస్త్రాలను అపవిత్రపరిచేదిగా ఉంటుంది. కనుక మన మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సో మనము ఎదుటి వాళ్ళని జడ్జ్ చేసే విషయంలో, క్రిటిసైజ్ చేసే విషయంలో చాలా ముందుంటూ ఉంటాం. అలాగే డిసీట్ఫుల్ స్పీచ్ అనమాట, మోసముతో కూడుకున్నవి, లేకపోతే హాఫ్ ట్రూత్స్ కూడా అనమాట. అంటే సత్యాన్ని పూర్తిగా సత్యంగా చెప్పకుండా సగం నిజము సగం అబద్ధం, హాఫ్ ట్రూత్ కూడా అబద్ధముతోనే సమానం. మన జీవితంలో ఎక్కడ సత్యంకు విరోధంగా మనం మాట్లాడుతూ ఉన్నాం, మన యొక్క టాక్ ఎక్కడైతే మన యొక్క గార్మెంట్స్ని డిఫైల్ చేస్తుందో అది గుర్తించాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఇంకా 5th మనం చెప్పుకుంటే కనుక
నెగ్లెక్టింగ్ స్పిరిచువల్ వాషింగ్ అనమాట. అంటే దేవుడు మనకి తెలియపరచక కూడా మనం అనేక సార్లు ఏం చేస్తాం, ఇందాక చెప్పుకున్న రీతిని మన హృదయాలను కఠినపరుచుకుంటూ ఉంటామన్నమాట. ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామంటే, ఎప్పుడైతే మనం నేను తర్వాత ప్రార్థన చేస్తాను అని మనం ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటామో, అంటే డిలే చేస్తూ ఉంటామో, నాకు ఇంత వర్క్ ఉంది కదా నేను తర్వాత చేస్తాను అని మనం ఎప్పుడైతే వాటిని స్కిప్ చేస్తూ ఉంటామో, వాక్యాన్ని చదవడంలో కానీ, లేకపోతే ప్రార్థన చేయడంలో కానీ, దేవునితో క్వైట్ టైం గడిపే విషయంలో కానీ, పరిశుద్ధుల సహవాసంలో వాటిని మనం స్కిప్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నట్టు అంటే, మన వస్త్రాల మీద ఉన్న యొక్క మలినాలను మనము క్లీన్ చేసుకోవడానికి మనం నెగ్లిజెన్సీ చూపిస్తున్నామని. సో ఇది కూడా ఏంటి అని అంటే, దేవునికి మనకి మధ్య అడ్డుగా ఆటంకంగా ఉండేది. సో ఎప్పుడు కూడా క్లీన్ రోబ్ ఉండాలి అని చెప్తున్నారనమాట. మనం అవుటర్ గార్మెంట్స్ విషయంలో ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటామో, మనకి యొక్క స్పిరిచువల్ గార్మెంట్స్ విషయంలో కూడా అంతే శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. సో దేవుడు మనకి తెలియపరిచేది ఏంటి అంటే, మన యొక్క లైఫ్లో ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ ఉండకూడదు స్పిరిచువల్ మ్యాటర్స్లో అనేది తెలియపరుస్తున్నారు. సో ఏది ఇంకా మన యొక్క వస్త్రాలను అపవిత్రపరిచేదిగా ఉంటుందంటే, యెషయా గ్రంథం 64:6 ఏమంటున్నారంటే, మన నీతి క్రియలు మురికి పేలికలు వంటివంట. అంటే దేవుని యొక్క చిత్తముతో సంబంధం లేకుండా మనం చేసే క్రియలు కూడా, అంటే నేను మంచే చేస్తున్నాను కదా అని మనం అనుకోవచ్చు, అవి కూడా ఏంటి అని అంటే మురికి గుడ్డలతో సమానం అనమాట. మన దృష్టికి మంచిగా అనిపిస్తే కాదు, అది దేవుని దృష్టికి సరైనదిగా ఉండినప్పుడే మన యొక్క వస్త్రాలు పరిశుద్ధంగా పవిత్రతతో ఉంటాయి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మన కండిషన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, మనం జనరల్గా ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, అన్ని విషయాల్లో మనం కరెక్ట్గా ఉంటున్నాము అని అనుకుంటాం. కానీ మెనీ టైమ్స్ మన యొక్క కండిషన్ ఏ విధంగా ఉంటుందంటే, జకర్యా గ్రంథము 3 ఇక్కడ మనకి ఒక ఆయన కనిపిస్తారు. ఎవరు అంటే, జకర్యా గ్రంథము 3 చూస్తే, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబట్టయు, సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వమున నిలువబట్టి అతడు నాకు కనపరచును. ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే, ప్రధాన యాజకుడైన యెహోషువ గారు. ప్రధాన యాజకుడు అంటే ఆయన యొక్క డ్యూటీ ఎక్కడ అనంటే మందిరములో దేవునికి పరిచర్య చేసేవారు. సో ఇది లేవీలకి ప్రభువారు అనుగ్రహించారు. ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో అందరినీ రాజులేని యాజక సమూహముగా చేశారు. సో అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో అక్కడ యాజకులకు ఇచ్చిన గైడ్లైన్స్లు ఏంటంటే, వాళ్ళకి ఒక ప్రీస్ట్లీ డ్రెస్ కోడ్ ప్రభువారు చెప్పారనమాట. వైట్ లినెన్ గార్మెంట్స్ వాళ్ళు వేసుకోవాలి అని. సో అక్కడ కూడా ఏ విధమైన మరకకు తావు లేకుండా ప్రభువారు వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ గారి గురించి చెప్తూ ఏమంటున్నారు అనంటే, 3 చూస్తే, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలవబడి ఉండగా. సో ఒక హై ప్రీస్ట్ యొక్క డ్రెస్ ఏ విధంగా ఉండాలి అంటే చాలా వైట్గా ఉండాలి. కానీ అంటే మనకి బాహ్యంగా కనిపించే వైట్నెస్ కాదు, కానీ స్పిరిట్ రిలంలో ప్రభువారి దృష్టిలో ఏ విధంగా కనిపిస్తున్నాము అనేది ఇక్కడ తెలియపరుస్తున్నారనమాట. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ గారు ఆ యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయంటే మాలిన్యంతో నిండిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మన జీవితంలో కూడా మందిరానికి వస్తూ ఉంటాం, దేవుని దగ్గర పరిచర్య చేస్తూ ఉంటాం, కానీ మన జీవితంలో ఇంకా ఒప్పుకున్నవి, సరిచేసుకున్నవి, ఇతరులతో మనకి ఉన్న ఆ విషయాలు, లేకపోతే మనకున్న హ్యాబిట్స్లో కానీ ఇంకా ఏముంటుందంటే మాలిన్యం దాగుంటుంది. అది ఎక్కడ కనిపిస్తుందంటే మన యొక్క అవుటర్ గార్మెంట్స్లో కాదు, కానీ మన యొక్క స్పిరిచువల్ గార్మెంట్స్లో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ డాగు మరక ఎవరికి కనిపిస్తుంది అంటే ప్రభువారికి, మన శత్రువైన అపవాదికి కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి మలిన వస్త్రాలు ఉంటాయో అప్పుడు అపవాదికి అవకాశం. ఇక్కడ ఏం చేస్తున్నాడు అనంటే, ఇక్కడ తను ఎక్యూజ్ చేస్తున్నాడు అనమాట యెహోషువ గారిని. సో అపవాది నిందించడానికి మన జీవితంలో ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు అనంటే, ఎక్కడ మాలిన్యం ఉందో ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలన్నమాట. సో ఆయనకి రాజులైన యాజక సమూహముగా ఉండాలి అనంటే మనకి దేవుడిచ్చిన వస్త్రాలను ఎప్పుడు పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలనేది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో సాటన్ ఎప్పుడు ఎక్యూజ్ చేస్తూ ఉంటాడు, సిన్ మనలను డిఫైల్ చేస్తూ ఉంటుంది, ఈ లోకం మనలను స్టెయిన్ చేస్తూ ఉంటుంది. కనుక మనకున్న సొల్యూషన్ ఏంటి అనంటే, సో ఈ యొక్క డిఫైల్మెంట్, ఫిల్తీనెస్, పొల్యూషన్ అనేది
ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ దానికి ఒక రెమెడీ ఏం చెప్తున్నారు అని అంటే, మనకి ఇక్కడ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇది మనకందరికీ తెలిసిన వచనమే. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇక్కడ కొంతమంది గురించి తెలియపరుస్తూ, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ యోహాను భక్తుడు చూచిన ఈ దర్శనంలో అక్కడున్న పెద్దలు అక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ కొంతమందిని చూపించారు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు డ్రెస్అప్ అయ్యి ఉన్నారు అంటే, వాళ్ళ యొక్క పేర్లను బట్టి వాళ్ళని ఇక్కడ అడ్రస్ చేయట్లేదు, కానీ వాళ్ళ గురించి ఏమని అడ్రస్ చేస్తున్నారంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. సో మనం జనరల్గా ప్రజల్ని ఏ విధంగా అడ్రస్ చేస్తూ ఉంటామంటే, వాళ్ళు చేసిన పాపాలను బట్టి మనం అడ్రస్ చేస్తుంటాం. లేకపోతే వాళ్ళకి సమాజంలో మంచి పేరు ఉంటే, వాళ్ళకి ఎక్కువ స్టేటస్ ఉంటే, వాళ్ళకి ఎక్కువ వెల్త్ ఉంటే, ఆ విధంగా మనం అడ్రస్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తూ ఉంటారంటే, మన యొక్క డ్రెస్సింగ్ ద్వారా అనమాట. అంటే మన యొక్క స్పిరిచువల్ గార్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో మన యొక్క ఐడెంటిటీని అవి చూపించేవిగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, వీళ్ళ గురించి చెప్తున్నారు. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వస్త్రాలు మలినం అవుతూ ఉన్నాయి. వీళ్ళు కూడా పైనుంచి దిగి రాలేదు, వీళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళు ఏం చేశారు అని చెప్తున్నారంటే, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో మన జీవితంలో కూడా ఏం చేయాలి అని అంటే, యేసుక్రీస్తు వారి రక్తములో ఎప్పటికప్పుడు మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి అని తెలియపరుస్తున్నారనమాట. సో వీళ్ళు ఎప్పుడు చేశారు అని అంటే, జనరల్గా మనము ప్రతిరోజు కూడా ఏం చేస్తుంటాం, వాటిని వాష్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే వాటికి ఉన్న మురికి పోవడానికి. అలాగే మన యొక్క స్పిరిచువల్ గార్మెంట్స్ని కూడా ప్రతి నిత్యము కూడా ఏం చేయాలి అని అంటే, మనం ఆయన రక్తములో వాటిని వాష్ చేసుకుంటూ ఉండాలి అనేది ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారనమాట. అంటే ఆ విధంగా ఆయన రక్తములో కడుక్కునే విషయంలో మనం కన్సిస్టెంట్గా ఉంటేనే మన ఆత్మీయ వస్త్రంలోకి ఉన్నటువంటి ఆ మాలిన్యం అంతా తొలగిపోతుంది అనమాట. మనకి తెలుసు, మన వస్త్రాలకి ఏదైనా ఒక స్టెయిన్ అంటుకుంది అని అంటే ఫస్ట్ వాష్లోనే, ఫస్ట్ రబ్లోనే అది పోదు. ఏం చేయాలి అంటే, మనం కాన్స్టెంట్గా మనం రబ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనము ఆ డిటర్జెంట్ని వేసి మనం పెర్సిస్టెంట్గా చేస్తూ ఉంటామో దానికి ఉన్న మరకపోతుంది అనమాట. అలాగే మనకున్న ఆత్మీయ వస్త్రములకు ఎక్కడైతే మన యొక్క శరీర హెచ్చులను బట్టి కానీ, లేకపోతే లోకములో ఉన్న దాన్ని బట్టి కానీ మనం డిఫైల్ అవుతూ ఉంటున్నామో, మనం ఏం చేయాలి అంటే కాన్స్టెంట్గా ఆయన సన్నిధిలో మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి అనేది ప్రభువు వారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో అక్కడ ఐడెంటిటీ వాళ్ళకి దేని బట్టి వచ్చిందంటే, గొర్రెపిల్ల రక్తమును బట్టి. మన జీవితంలో కూడా మనలను పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది ఏంటి అంటే కేవలం ఆయన యొక్క రక్తం మాత్రమే. సో ప్రతినిత్యము కూడా ఆయన రక్త ప్రోక్షణలో ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మన యొక్క బాడీలో కూడా ఉన్న టాక్సిన్స్ తొలగించుకోవడానికి మనం అనేకమైన వాడుతూ ఉంటాం. కానీ మన యొక్క మనసులో ఉన్నవి, హృదయంలో ఉన్న టాక్సిన్స్ తొలగిపోవాలి అంటే అది దేని వలన సాధ్యం కాదు. కేవలం యేసుక్రీస్తు వారి రక్తము ద్వారానే మనం పరిశుద్ధపరచబడగలం అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. మనం చెప్పుకున్నాం రెమెడీ ఏంటి అని అంటే, ఆయన యొక్క రక్తం మాత్రమే. అమూల్యమును, నిష్కలంకమును, నిర్దోషమైన రక్తం అని తెలియపరుస్తున్నారనమాట. సో ఆ విలువైన రక్తాన్ని ఇచ్చి ప్రభువారు మనలను కొనుక్కున్నారు. ఆ విలువైన రక్తము ద్వారానే మనం శుద్ధీకరించబడగలుగుతున్నాం అనేది మనం గుర్తించాలి. సో ఏ విధంగా మనం పరిశుద్ధపరచుకోగలం అని అంటే, మనం ప్రాక్టికల్ స్టెప్స్ చూస్తే కనుక మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాం అన్కన్ఫెస్డ్ సిన్ అని. దాని గురించి ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, ఇక్కడ 7వ వచనంలో చూస్తే, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎప్పుడు అని అంటే, దాని ముందు వర్స్లో అదే వచనంలో ముందు పాటలు ఏముందంటే, మనము ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము అని. అంటే ఎప్పుడైతే ఆయనతో ప్రతిరోజు మనం ఫెలోషిప్ కలిగి ఉంటామో, ఆ ఫెలోషిప్లో మనం ఏమవుతాము అంటే పరిశుద్ధపరచబడుతూ ఉంటామన్నమాట. సో ఆయనతో సమయాన్ని గడిపే విషయంలో మనము నెగ్లిజెన్స్ కలిగి ఉండకూడదు అని. సో ఇవాళ పని ఎక్కువ ఉంది కాబట్టి నేను
ఇవాళ నేను ప్రేయర్ చేయట్లేదు, లేకపోతే వాక్యం చదవట్లేదు అని మనల్ని మనం జస్టిఫై చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఆ సహవాసాన్ని మనం కోల్పోతూ ఉంటామో మనలో ఫిల్తీనెస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ప్రతిరోజు కూడా ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. రెండవదిగా ఏంటి అంటే ఇదే మొదటి అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అని. అన్కన్ఫెస్డ్ సిన్స్ అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనం నిజాయితీగా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో, సో మనుషుల దగ్గర ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనలను సిగ్గుపరిచేవారుగా ఉంటారు. కానీ ప్రభు వారి దగ్గర మన పాపాలను ఒప్పుకోవడానికి మనం సిగ్గుపడక్కర్లేదు. ఆయన ఏమంటున్నారంటే మనం ఒప్పుకున్నప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుంచి కూడా మనలను పవిత్రపరుస్తారని. అంటే మనకున్న ప్రతి అన్రైచియస్నెస్ నుంచి, ప్రతి ఫిల్తీనెస్ నుంచి కూడా ఆయన పరిశుద్ధపరిచేవారుగా ఉంటారు అని ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే, సో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నారు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 నిత్యుడగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని. సో మనం ఎప్పుడూ కూడా ఎటువంటి క్రియలకు మనము చోటిస్తూ ఉంటాం, ఎటువంటి క్రియల వైపు మనం మొగ్గు చూపిస్తూ ఉంటామంటే నిర్జీవమైన క్రియలు, అంటే మృతతుల్యమైన క్రియలు చేయడం అంటే మనకు ఇష్టం. ఎందుకంటే మన నేచరే అది కాబట్టి. కానీ అటువంటి మన నేచర్ అలాంటిదైనా ఆ నేచర్ని తొలగించి ఆయన యొక్క నేచర్ మనకి రావాలి అని అంటే ఆయన యొక్క బ్లడ్లోనే ఆ డిఎన్ఏ ఉంటుంది కనుక ఎప్పుడైతే ఆ రక్త ప్రోక్షణలో మనం ఉంటామో ఆయన యొక్క ట్రైట్స్ని, ఆయన యొక్క క్యారెక్టర్స్ని మనం పొందుకుంటాం. సో మన యొక్క నేచర్ని మనం విడిచిపెట్టి నిర్జీవ క్రియలకు మనం చోటియకుండా జీవముతో కూడిన క్రియలు మనం చేసేవారంగా ఉంటాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు అంటే పరిశుద్ధంగా ఉండాలని. ఆ పరిశుద్ధత ఏ విధంగా వస్తుందంటే ఆయన రక్త ప్రోక్షణలో ఉండడం ద్వారా. ఎప్పుడైతే ఆయన యొక్క రక్త ప్రోక్షణలో మనం నిలిచి ఉంటామో మనం నిర్జీవ క్రియలకు చోటీయకుండా ఎప్పుడూ మన మనస్సాక్షిని మనం పరిశుద్ధంగా ఉంచుకోగలం. అందుకని యోహాను భక్తుడు ఏమంటారంటే మన మనస్సాక్షి ఏ విషయంలో మన మీద దోషారోపణ చేస్తుందో, అంటే పలానా విషయంలో నువ్వు గిల్టీ అని ఎప్పుడైతే అది కండెమ్ చేస్తుందో మనం ఏం చేయాలి అంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి అనేది. సో ఎప్పుడైతే మన మనస్సాక్షిని మనము ఈ విధంగా పవిత్రంగా ఉంచుకుంటామో అప్పుడు మనం దేవుని యొక్క రాకడలో ఎత్తబడగలం. అది దేని ద్వారా అంటే ఆయన యొక్క రక్తమే. ఇక్కడ చెప్తున్నారు నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుంది అంటే జీవము గల దేవుని సేవించడానికి, మనలో ఉన్న నిర్జీవ క్రియలను మనం ఓవర్కమ్ చేయడానికి దేవుడు సహాయం చేస్తారనమాట. కొన్ని మనంతటా మనము ఆ సిన్ఫుల్ హ్యాబిట్స్ని మనము విడిచిపెట్టలేం, కొన్ని వాటిని మనం ఓవర్కమ్ చేయలేం. అవి చేసే శక్తి ఎవరిస్తారంటే ప్రభువారే. ఆయన రక్త ప్రోక్షణలో ఉన్నప్పుడు మనం శక్తిని పొందుకొని వాటిని మనం జయించేవారుగా ఉంటాం. అందుకని ప్రభువారి రాత్రికాల సమయంలో మనకిచ్చే ఇన్విటేషన్ ఏంటి అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే 18వ వచనంలో మనం చూస్తే యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. సో ఏ డిఫైల్మెంట్ ఉన్నా, ఏ ఫిల్తీనెస్ ఉన్నా, ఏ పొల్యూషన్ మనకున్నా ప్రభువారు ఏం చేస్తాను అని అంటున్నారంటే అవి ఎంతటి భయంకరమైన డాగులైనప్పటికీ ఆయన మనలను పరిశుద్ధపరిచేవారుగా పవిత్రపరిచేవారుగా ఉంటారన్నారు. ఏ విధంగా అంటే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడతామని తెలియపరుస్తున్నారు. సో పవిత్రంగా ఉంచుకునే దాని విషయంలో మనం ఇంకొకటి చెప్పుకుంటే ఏ విధమైన అపవిత్రమైన మాటలకు మనం చోటియకూడదు అని. సో ఈ యొక్క దేవుడు మనకిచ్చిన వస్త్రాలను మనము పరిశుద్ధపరుచుకున్నప్పుడు ఆయన రక్తంలో పవిత్రపరచుకోవడం ద్వారా మనకి కలిగే గొప్ప ప్రివిలేజ్ ఏంటి అని అంటే ఇది ఊరికినే అని ప్రభువారు చెప్పట్లేదన్నమాట. ప్రకటన గ్రంథము ఈ యొక్క 22వ అధ్యాయం లాస్ట్ చాప్టర్లో ఏం చెప్తున్నారు అని అంటే 14వ వచనంలో జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు అని. సో ఎప్పటికప్పుడు ఆయన యొక్క
రక్తంలో మన వస్త్రాలను మనం ఉతుక్కున్నప్పుడు ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశం సంపూర్ణంగా పొందుకోగలము. ఆ జీవవృక్ష ఫలముల్లో దేవుడు మనకు కూడా అవకాశం ఇచ్చేవారుగా, వాటిలో మనల్ని పార్టేకర్స్గా చేసేవారుగా ఉంటారని తెలియపరుస్తున్నారు. అందుకని ఏ విధంగా మన యొక్క పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనాలి అంటే, ఆ బ్రైడ్ ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నారంటే, తన్ను తాను సిద్ధపరుచుకొని అని. అంటే ఈ ప్రిపరేషన్ వేరే ఎవరు చేయరు, ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎవరి వస్త్రాలను వాళ్ళు ఎప్పటికప్పుడు ఆయన రక్తంలో పరిశుద్ధపరుచుకోవాలి, పవిత్రపరుచుకోవాలి అని ప్రభు వారు మనకి తెలియపరుస్తున్నారనమాట. దీనికి సంబంధించి కొన్ని ఇమేజెస్ మనం చూస్తే కనుక, కొన్ని ఇమేజెస్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మన వస్త్రాలు ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ మనం చూస్తాం. సో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అని అంటే, ప్రకాశమానమైన నిర్మలమైన వస్త్రాలు మనకు ఉండాలి అని. అది ఏ విధంగా వస్తుంది అని అంటే ఇక్కడ చూస్తాం. ఇంతటి ప్రకాశంతో దేవుడు మనకి వస్త్రాలను ఇచ్చారనమాట. వాటిని ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు డాగులు లేకుండా మనం కాపాడుకోవాలి అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. అంటే ప్రభువారికి బ్రైడ్గా ఉండాలి అంటే మన వస్త్రాలు ఇంత పరిశుద్ధంగా, ఇంత నిర్మలంగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో మనం కాంప్రమైజ్ అవ్వడం ద్వారా మన జీవితంలో ఎప్పుడైతే సిన్ని మనం ఎలో చేస్తూ ఉంటామో, ఈ విధంగా దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని, ఆ యొక్క నీతి అను పైబట్ట మీద ఏమవుతాయంటే మన పాపము డాగుల వలె ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అది డాగుల్లాగా ఉంటుందో, మనం ప్రభు వారి రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ఆయన రక్తం అక్కడ ఏం చేస్తుంది అంటే ఆ యొక్క వస్త్రాలను పరిశుద్ధపరుస్తుంది. సో ఆయన రక్తంలో ఉండడం ద్వారా మనకున్నటువంటి మాలిన్యము, ప్రతి పాపము, ప్రతి ఫిల్తీనెస్ అనేది కూడా పోతున్నట్టుగా చూస్తాం. అది ఏ విధంగా అంటే, ఏ విధంగా మన యొక్క డిటర్జెంట్ని మనం యూజ్ చేసుకొని మన బట్టలను వాష్ చేసుకుంటామో, అలాగే దేవుడు మనకిచ్చిన ఆత్మీయ వస్త్రాలు కూడా ఏ విధంగా పరిశుద్ధపరచబడతాయి అంటే ఆయన రక్త ప్రోక్షణలో ఉన్నప్పుడు మనలో ఉన్న సిన్ఫుల్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే మనలో ఉన్న జెలసీ కానీ, లేకపోతే ఆ యొక్క వేషధారణ కానీ, ప్రతిదీ కూడా ఏ విధంగా అంటే ఆయన రక్త ప్రోక్షణలో ఉన్నప్పుడు అవన్నీ కూడా తొలగించబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే తొలగించబడతాయో మరలా ఈ విధంగా మనము ఆ డాజ్లింగ్ వైట్ క్లాత్స్ అనేది మనం పొందుకోగలమని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఎప్పుడైతే మనం ఇలాగా మన యొక్క అన్కన్ఫెస్డ్ సిన్స్ని ప్రభువారి సన్నిధిలో మనం ఒప్పుకుంటామో, నిజాయితీగా మనం చెప్పుకున్నాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రపరచబడుతుందని. సో ఈ యొక్క వ్యక్తి యొక్క స్పిరిచువల్ కండిషన్ అయితే చూస్తున్నాం, తన వస్త్రాలు మాలిన్యంతో నిండుకొని ఉన్నాయి. కానీ ఎప్పుడైతే తన యొక్క పాపమును తను ఒప్పుకుంటున్నాడో, దేవుని యొక్క రక్తం, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము తనను పవిత్రపరుస్తూ ఆ యొక్క వస్త్రాలను గ్రాడ్యువల్గా, మొత్తం అంతా అక్కడ వైట్గా అవ్వలేదు, కానీ కన్సిస్టెంట్గా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయనతో సహవాసం చేస్తూ ఉంటాడో, తన యొక్క వస్త్రాలు పూర్తిగా కూడా ఆ వైట్గా మారుతాయని మనం ఇక్కడ చూస్తాం. సో మన జీవితంలో కూడా కంటిన్యూస్గా ఆయన సన్నిధిలో, అంటే మన పనులు మానుకొని అక్కడ గడపమని చెప్పట్లేదు. మనం ఏ పనిలో ఉన్నా ఆయనతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మన వస్త్రాలు మనం పరిశుద్ధంగా కాపాడుకోగలం. ఇక్కడ చూస్తున్నాం, ప్రధాన యాజకుడైన యెహోషువ గారు మలిన వస్త్రాలతో ఉన్నప్పుడు సాతాను ఆయన్ని అక్యూజ్ చేస్తున్నాడు అనమాట. అంటే మనము కూడా మందిరానికి వస్తూ ఎంతగా మనం దేవుని సేవించిన
మనలో పరిశుద్ధత లేకపోతే కనుక మనం కూడా ఈ విధంగా కనిపిస్తాం. అపవాదికి నిందించే అవకాశము మనం ఇచ్చే వారముగా ఉంటాం. సో మన జీవితంలో ఎప్పటికప్పుడు వాటిని పరిశుద్ధపరచుకోవాలి. ఈ విధంగా మన యొక్క వస్త్రాలను మనము తెల్లగా మార్చుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం చెప్పుకున్నాం, ఆయన యొక్క రక్త ప్రోక్షణలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిలో ఉన్న చీకటి కానీ మాలిన్యం కానీ ప్రతిదీ తొలగిపోయి ఏ విధంగా దేవుని యొక్క మహిమను పొందుకుంటున్నాడో మనం చూస్తాం. అది ఏ విధంగా అంటే మనం ఆయన రాకళ్ళు ఎత్తబడాలి అని అంటే మొట్టమొదటిగా ఆయన శిలువ యొద్దకు మనం రావాలి. ఆయన రక్త ప్రోక్షణలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న చెడుతనం అంతా తొలగిపోయి ఈ విధంగా ఆయన యొక్క మహిమను మనం కూడా పొందుకునే వారంగా ఉంటామని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. సో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన రక్తంతో ఈ విధంగా మనకున్న నిర్జీవ క్రియల నుంచి విడిపించి ప్రభువారు మనలను పరిశుద్ధపరిచేవారుగా పవిత్రపరిచేవారుగా ఆయనకి ఇష్టమైన వధువుగా మనలను ఉంచుతారనమాట. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, రాత్రి కాలశంలో నీ పాసనదికి నడిపించారు, మీకు వందనాలు దేవా. మరి నైనా మీరు ఆకడి కొరకు ఏ విధంగా సిద్ధపాటును కలిగి ఉండాలో మీరు తెలియపరిచారు, మీకు వందనాలు. మా వస్త్రాలను మేము పరిశుద్ధపరచుకోవాలని నాయన మీరు తెలియపరిచారు, మీకు వందనాలు. నిర్మలంను ప్రకాశములైన వస్త్రములను మేము కలిగి ఉండాలని ఈ దినాన మాతో మాట్లాడారు, మీకు వందనాలు. అనేక విషయాల్లో ప్రభా మరి నాయన తని మేము మా మాటల వల్ల మాకున్నటువంటి నాయన తని పాపపు అలవాట్ల వల్ల నాయన తని మరి శరీరానుసారమైన మనసు వల్ల నాయన మేము అపవిత్రపరచబడుతున్నాం. దయతో మమ్మలను క్షమించి మన్నించండి. మీరు మాకు అనుగ్రహించిన రక్షణ వస్త్రంను, ఉల్లాస వస్త్రంను, స్తుతి వస్త్రంను, మహిమ వస్త్రంను, నీతి అను పైబట్టను ప్రభా నాయన తని మేము పరిశుద్ధంగా కాపాడుకుంటకు మీ కృపలను దయచండి. మా జీవితాల్లో అనేక విషయాల్లో మరి నెగ్లిజెంట్గా ఉంటున్నాం ప్రభా నాయన. మీతో సహవాసం చేసే విషయంలో మేము నెగ్లిజెంట్గా ఉంటున్నాం, మమ్మల్ని క్షమించండి. మాకున్నటువంటి పనిపాటులను నాయన ప్రాధాన్యంగా ఎంచుకుంటూ నాయన మీ సహవాసాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం. దయతో మమ్మల్ని మన్నించండి దేవా. మా నిమిత్తము మీరు మీ యొక్క రాకడను మీరు ఆలస్యం చేశారు, మా జీవితాలను సరిచేసుకునే అవకాశం ఇచ్చారు, మీకు వందనాలు. మా హృదయాలను కఠినపరుచుకుంటా నాయన తండ్రి సరి చేసుకుంటూ కృపలను దయచండి. ఎక్కడైతే ప్రభు మా జీవితాల్లో అన్కన్ఫెస్డ్ సిన్స్ ఉన్నాయో, ఏ ఏరియాస్లో మేము తప్పిపోతున్నామో ఇది నాన్న ఏసయ్య మీరే మాకు రివీల్ చేయమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క రహస్య పాపంలో నాయన మాకు బయలుపరిచి మీ ముఖ కాంతిలో నాయన తని మేము నాయన తని నిలిచి ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి. అలాగే నాయన తని మరి నాయన మా చుట్టూనున్న ఎవరితో మేము సహవాసం చేస్తున్నామో, ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామో వాటన్నిటిని కూడా గుర్తించి ఆ ప్రతి బలహీనతను కూడా అధిగమించుటకు సహాయం దయచేయండి నాయన. మా మాటల్లో అపవిత్రమైన వట్టి మాటలకు, వ్యర్థమైన మాటలకు మేము అవకాశం ఇస్తూ ఉన్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి. వాటి ద్వారా మేము అపవిత్రపరచబడకుండా పరిశుద్ధులకు తగిన విధమైన నాయన తండ్రి అటువంటి మాటలు మేము ప్రతినిత్యము మాట్లాడటానికి దేవా మీ కృపలను దయచండి. కృపా సహితమైన సంభాషణ నాయన తండ్రి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం దయచేయండి. అలాగే ప్రభా నాయన తండ్రి ఏ విషయాల్లోనైనా ఇంకా మిమ్మల్ని దుఃఖ పెడుతున్నామో వాటిని గుర్తించి సరి చేసుకుంటూ కృపలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం దయచేయండి. మరి మీరు కోరుకునే నాయన తండ్రి ప్రభా మరి వధువుగా ఉండటకు నాయన నాకు ప్రతి ఒక్కరికి మీ కృపలను దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం దయచేయండి. అలాగే ఈ దినం నాయన తండ్రి నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి నవీన్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి, మీ కృపలో భద్రపరచమని వేడుకున్నాను నాయన. వారి యొక్క తల్లిగారిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి అనారోగ్యం బలహీనత నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థత క్షేమాన్ని మీరు ప్రసాదించమని వేడుకున్నాను దేవా. కనుకరించండి. వారిని మీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏఎస్ రాజు గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారిని కూడా మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. కనుకరించండి. అలాగే నాయన తండ్రి
వారిని వారి కుటుంబాన్ని కూడా మీరు ఆకడి కొరకు సిద్ధపరచమని వేడుకున్నాను దేవా, కృపలను అనుగ్రహించండి. అలాగే ప్రజ్యోత్ గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి దేవా. వారి యొక్క తల్లిగారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో దినములుగా హై బీపీతో బాధపడుచుంటుండగా ఆ బిడ్డను మీ గాయపడినస్తం చేత మీరు తాకండి నాయన. ఆమెకున్నటువంటి ప్రతి అనారోగ్యము బలహీనత నుంచి ఏసయ్యా మీరు గొప్ప విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు పొందిన గాయముల చేత ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత క్షేమాన్ని దయచేయమని వేడుకున్నాను. కనుకరించండి. మరి వారి యొక్క హాస్టల్ వెల్ఫేర్ కోర్టు కేసు విషయంలో అత్యధికమైన విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా, కృప చూపించండి. మీరే వారి పక్షంగా న్యాయం తీర్చమని వేడుకున్నాను దేవా, కృప చూపించండి. వారి యొక్క ఉద్యోగ వివాహ విషయంలో కూడా మీరే మార్గం సరళం చేయండి. అలాగే లైఫ్ వారియర్ వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని కూడా కనుకరించండి. వారిని వారి కుటుంబాన్ని మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. జీవా గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారిని కూడా దేవా మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. రాఘవన్ గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ కృపలో భద్రపరచమని వేడుకున్నాను దేవా, సహాయం దయచండి. మీరే కనుకరించమని ప్రార్థిస్తున్నాను దేవా, కృప చూపించండి. అలాగే నాయన తని శ్రీనివాస్ గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారిని కూడా మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మరి రోషన్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి తప్పించి విడిపించండి. మరి ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీరే వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా, కృప చూపించండి నాయన. మీరే వారిని కనుకరించమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రతి అవసరత అక్కర మీరు తీర్చమని వేడుకున్నాను. అశ్విన్ విక్కీ గారు వారిని వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకున్నాను దేవా, సహాయం దయచండి. మీరే కనుకరించండి. అలాగే నాయన తండ్రి సమయంలో ప్రభా మరి వంశీ గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను దేవా, కృప చూపించండి. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను దేవా, సహాయం దయచేయండి. అలాగే నాయన తండ్రి మరి స్పంకీ గారు అని పెట్టారు ప్రభా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను దేవా, కృప చూపించండి, కనుకరించండి. అలాగే నరసింహులు గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి. చిన్ని గారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి మీతో సహవాసం చేయట్లోనైనా బిడ్డకు కావాల్సినటువంటి మీ కృపలను దయచండి. అటువంటి ప్రార్థనా జీవితం దయచేయండి ఆయన. తను మీ చిత్తానుసారంగా ఏది అడిగినా అది అనుగ్రహించే దేవుడో గనుక మరి వారి యొక్క ఆశ కోరికను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను దేవా, కృప చూపించండి. అలాగే నాయన తను మరి సాయి చందు గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను దేవా, సహాయం దయచేయండి. నాయన తండ్రి మరి శామ్యుల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. మరి వారికి నాయన మీరే ప్రమోషన్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో దినముల నుంచి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి తగిన సమయంలో మీరే వారిని హెచ్చింప చేయమని వేడుకున్నాను. తూర్పు నుండి పడమటి నుండి హెచ్చు కలుగదు కానీ హెచ్చు కలుగు చేయవాడు దేవుడే అన్నారు. మరి నాయన వారి యొక్క విశ్వాసాన్ని మీరు గణపరచమని ప్రార్థిస్తున్నాను. అనిత గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకున్నాను దేవా, సహాయం దయచండి. వారికి ఉన్నటువంటి ప్రతి అక్కర్న అవసరతను కూడా మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. మేరీ మనోరమ గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి. వారిని కూడా మీరు అక్కడి కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నాయన తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఏ విషయాల్లో తప్పిపోతున్నామో దేవ రాత్రికాల సమయంలో సరి చేసుకుంటూ కృపలను అనుగ్రహించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేరబడును గాక. మా అందనహారం నేడు మాకు దయచేయము. మేళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోని తెక్కదోషిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ బలం నిరంతరం నీదేనో మా తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు సదాకాలం తోడేయండి. మనల్ని ఆశీర్వదించి మనలను ఆయన రాకడకు ఏర్పరచును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.